తడి బట్టలతో ప్రమాణం చేద్దామా? సవాల్కు సిద్ధంగా ఉంటే డేట్ టైం ఫిక్స్ చేయి. మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఛాలెంజ్. అమ్మో ఏందో చూద్దాం. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. క్యాబినెట్ సమావేశంలో జరిగిన చర్చలపై హరీష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. తడి బట్టలతో క్యాబినెట్ సమావేశంలో ఏం జరిగిందో చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మరి తన వ్యాఖ్యలకు హరీష్ రావు కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తడి బట్టలతో వచ్చి నా తల్లిదండ్రులపై ఒట్టేసి మరీ ప్రమాణం చేస్తానని, తను ప్రమాణం చేయడానికి హరీష్ రావు సిద్ధమేనా అని ఛాలెంజ్ చేశారు. ఈ సవాలుకు సిద్ధంగా ఉంటే హరీష్ రావే డేటు టైం ఫిక్స్ చేయాలన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీపై హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గం దండుపాళ్యం ముఠా కంటే అధ్వానంగా తయారైందని, క్యాబినెట్ మీటింగులో మంత్రులు అరడజను వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ సెటిల్మెంట్లు, కమిషన్లు దాచుకోవడం స్వయంగా కేసీఆర్ బిడ్డ మీ బంధువు కవితే చెప్పారని, ముందు కవిత చెప్పిన ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని కౌంటర్ వేశారు. 2004లో హరీష్ రావు ఆస్తులెంత, ఇప్పుడు మీ ఆస్తులెంతో చెప్పాలన్నారు. ఇంట్లో మాత్రం ఒకటి మాత్రం వాస్తవం. కవిత మా బావ వచ్చిరాని పని చేసిండు, మా బావ అవినీతి తిమింగలము, మా బావ ఆంధ్రకాడికి దోచుకున్నాడు, మా బావ మా అయ్యను మొత్తం మభ్యపెట్టి ఆగమాగం చేసి ఏదేదో చేస్తుండు, మా బావ అంతా మాయమాయ చేసిండు, మా బావ చేసిన పనికి బదనం మాయ మోస్తుండు అని కవిత కూడా ఎన్నోసార్లు మైకుల ముందర ప్రెస్ మీట్లు పెట్టి సభలల్లా సమావేశాలల్లా ఇంట్లో బయట ఏడబడితే ఆడ మరో లొటి మీద కాకి లెక్క మొత్తుకొని చెప్పింది. మా బావను నమ్మకూరి, మా బావ మంచోడు కాదని. ఎవరు? హరీష్ రావు. మరి కవితమ్మ గతకాలం మరో మొత్తుకొని చెప్తే డప్పు కొట్టి హరీష్ రావుకు ఎందుకు కాక ఉడతలేదు? హరీష్ రావుకు ఎందుకు శరం వస్తలేదు? హరీష్ రావు కవిత మీదకి కౌంటర్కు ఎందుకు ముందుకు వస్తలేడు అనేది అనుమానం దచ్చింది జనాలకు. కవితమ్మ గా రకంగా బొబ్బలు పెడుతుంటే హరీష్ రావు ఎందుకు మనుదిన్న పామోలే పండుకుంటుండు, ఎందుకు మనుదిన్న పామోలే గమ్మున ముక్కు మూతి మూసుకొని ఉంటుండు అనేది ఇప్పుడు జనాలకు అనుమానం. మరి సొంత మీ మరదలే అని మరి ఆమె ఎందుకో అంటలేవు, ఆమె మీదకి ఎందుకో నీ నోరు లేస్తలేదు అని అడ్లూరి లక్ష్మణ్ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. ఇగో ప్రాణదాతలు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ అంబులెన్సులు. ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి స్థాపించిన కేఎస్ఆర్ ఫౌండేషన్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో జిల్లాలో మంచి పేరు సంపాదించుకుంటుంది. ప్రధానంగా అత్యవసర సమయాలలో రోగులను ఆసుపత్రులకు చేర్చుతూ అంబులెన్సులు ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన బోరజ్ మండల కేంద్రానికి చెందిన గంభీర్ను ఆదిలాబాదు రిమ్స్ నుండి మెరుగైన వైద్య చికిత్సల కొరకు కేఎస్ఆర్ ఫౌండేషన్ అంబులెన్సులో హైదరాబాద్కు తరలించారు. అత్యవసర సమయంలో వెంటనే స్పందించిన కేఎస్ఆర్ ఫౌండేషన్ సిబ్బందికి యాజమాని కంది శ్రీనివాసరెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక చూడుది అంబులెన్స్ సౌకర్యం. ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ పేర ఇక ఈ రకంగా నిత్య అన్నదానమే కాదు, ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాదు, ఇగో ఈ రకంగా కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఆపదికి సాపతికి అర్చుకొని జనాల ప్రాణాలను కాపాడే ప్రాణదాతగా పేరు సంపాదించుకుంటుండు కేఎస్ఆర్
కంది శ్రీనివాసరెడ్డి. ఒక్కసారి ఏం జరిగే ఏంది ఏం కథ అక్కడ ఉన్న ఆదిలాబాద్ కోజాకు ఫోన్ చేద్దాము, ఏమంటారు ఎట్టట సంగతి. రవాణా చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు. తెలంగాణ అంతర్రాష్ట్ర రవాణా చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు చెక్ పోస్టులపై ఇలా అంతా పండుగ పశ్చిమనే ఉండ్రుగా. ఇంకో కోజాగా చేద్దాం ఫోన్. ఇది కూడా మరి పండుగ పశ్చిమనే ఉన్నట్టు. పో శనార్థి శనార్థి ఓ పెద్ద మనిషి బాగున్నావే? బాగున్నాం. దీపావళి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు. నర్సయ్య తాత అందరినీ అడిగిందని చెప్పు మీ కుటుంబంలో. అట్లా మీ ఆదిలాబాద్ సంసారం ఎట్టెట్టుంది? బాగానే ఉంది, మంచిగా నడుస్తుంది. అంతేనా? ఇప్పుడు మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు తాత. అవునవును, చెప్పండి. ఇప్పుడు ప్రాణదాతలు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ అంబులెన్సులు, ఈ అంబులెన్సులు ఎప్పటి నుంచి పెట్టిర్రు ఎట్టటి సంగతి? నిన్న కూడా ఎవరికో బోరోజు మండలంలో ఎవరికో ఆపదైతే అంబులెన్స్ పంపించి రిమ్స్ హాస్పిటల్ నుంచి పట్నం తీసుకొని వచ్చిర్రట. ఎప్పటి నుంచి ఉన్నాయి తాత ఈ సేవలు? కంది శ్రీనివాసరెడ్డి సేవలు ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ అంబులెన్స్ సేవలు? కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో వచ్చిన నుంచి ఇవన్నీ ప్రవేశపెట్టిండు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలతో ఏదైతే పేషెంట్లు ఫైనాన్షియల్ గా వీక్ ఉన్న వాళ్ళు ఎవరైతే పెద్ద ఆసుపత్రులకు తరలించడానికి వాహనాలు పెట్టి తరలిస్తున్నాడు. ఇప్పుడు ఎన్నేళ్ళ పొదుసంది? 21 నుండి. అదే 4 ఏళ్ళు అవుతుంది. అవునవునవును, 4 ఏళ్ళ పొదుసంది. మరి వాళ్ళకు జీతాలు గీతాలు ఇచ్చేది మొత్తం పెద్ద మనిషేనా? పెద్ద మనిషే, ఎవరు లేరు, ఇంకెవరు ఉంటారు. అంతేనా? ఎన్ని పెట్టిండు అంబులెన్సులు? అంబులెన్స్ 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. ఏమంటారు మరి ఈ అంబులెన్స్ సౌకర్యాలు వినియోగించుకొని జనాలు ఏమంటారు? ఆదిలాబాద్ జనాలు చుట్టుపక్కల వాళ్ళు బాగానే ఉంది. బీద వాళ్ళకు బాగా కష్టపడి